చాలా బాగుందన్న నిజంగా. నిజంగా సత్యదేవ్ యాక్టింగ్ కానీ పీక్స్లో చేశాడు. ఒక బ్లాక్ మాస్టర్ సినిమాని మళ్ళీ చూసినట్టు అనిపించింది నాకు. ఆ బ్యాంక్ రాబరీలు కానీ నిజంగా సత్యదేవ్ లాంటి యాక్టర్ ఒక డిఫరెంట్ యాక్టర్ అన్న. మన టాలీవుడ్కి చాలా ఇంపార్టెంట్. అసలు ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన అనుకున్నంత హిట్ పడట్లేదు. బట్ ఈ సినిమా మాత్రం పెద్ద హీరో అయిపోతాడన్న బ్లాక్ మాస్టర్తో. ఆయన కూడా భలే చేశాడు అసలు. వాడు అమ్మాయి ఏం కాంతారా రేంజ్లో నాకు ఒక్కొక్కసారి సత్యదేవ్ గారిని ఆయన డామినేట్ చేసినట్టు అనిపించింది. నిజంగా ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు తోపు యాక్టర్స్ అన్న. సత్యదేవ్ వన్ మ్యాన్ షో అన్న, నిజంగా చెప్తున్నాను. హీరోయిన్స్ మా అవసరం లే, వన్ మ్యాన్ షో సత్యదేవ్ గారు సింపేశారు నిజంగా. ఒక బ్లాక్ మాస్టర్ చూసినప్పుడు మనకి ఏదైతే ఫీల్ వచ్చిందో మొత్తం స్పీడ్గా వెళ్తా ఉంది. అసలు ఆ మాత్రం స్పీడ్ ఉంటే కానీ సినిమా చూడలేము. మ్యూజిక్ అంటే కేజీఎఫ్ మ్యూజిక్ ఎలా బాగా ఇచ్చాడు. బట్ సినిమాకి హైలైట్స్ అంటే అసలు ఆ బ్యాంక్ రాబరీ సీన్స్ కానీ ఒక 5 కోట్లకు సంబంధించిన స్టోరీ అనమాట. స్టోరీ రివీల్ చేసి మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. సత్యదేవ్ నిజంగా ఈ సినిమాతో మళ్ళీ ఒక పెద్ద హీరో అయిపోతాడన్న. ఒక విజయ్ దేవరకొండ, ఒక నాని, నిజంగా కొంతమంది ఇంకా గుర్తుపట్టట్లే అలాంటి యాక్టర్ని. టెక్నాలజీని కూడా అట్లా యూజ్ చేయొచ్చు అని చూపించారు కదా. అవును, కానీ ఎందుకు చాలా బాగా అనిపించింది అసలు. టెక్నాలజీ ఎలా వాడాలి, బ్యాంక్ రాబరీస్ ఎలా ఉంటాయి. మొన్న వచ్చింది కదా సినిమా, అది ఆయన పేరు దుల్కర్ సల్మాన్ సినిమా ఉంది చూడండి, లక్కీ భాస్కర్ రేంజ్లో ఉంది సినిమా. అయితే చాలా బాగుంది బ్రో. అంటే సేమ్ అదంటే అది పాస్ట్ ఫ్యూచర్ లాగా, అది వేరే ఇది వేరే. నీకు దుల్కర్ సల్మాన్ ఆయన వేరే, సత్యదేవ్ చేస్తా ఉంటే నిజంగా ఇది గదరా ఈయన యాక్టర్ పబ్లిసిటీ లేకుండా నలిగిపోతున్నాడేమో అనిపించింది. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. చిరంజీవి గారు సపోర్ట్ చేసినప్పుడే నేను అనుకున్నాను ఈసారి హిట్ కొడతాడు అని. నిజంగా సూపర్ సినిమా బ్రో. ఈ వారానికి హిట్ సత్యదేవే. నేను అది చూడలే కదా బ్రో, మెకానిక్ లే అది చూడలే. విశ్వక్సేన్ గారిది కూడా ఏమో బాగాలేదు అనేసి అంటున్నారు. బాగుంది. బట్ నాకు తెలిసి ఈ వారం సత్యదేవ్ గారిదే. థ్యాంక్ యూ. సూపర్ అన్న, బాగుంది. మూవీలో హైలైట్స్ ఒకటన్నా మెసేజ్ ఉంది సినిమాలో. ఇంకోటి మూవీలో మనకి సెకండ్ హాఫ్ హైలైట్, మెయిన్ హైలైట్ సాంగ్స్, ఫైట్ టైంలో వచ్చే బీజిఎంలు. విశ్వక్ అన్న నేనే చెప్పండి, ఇదే ఫస్ట్ చెప్పాలి. విశ్వక్ అన్న మెయిన్ హైలైట్. సీరియస్గా సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటున్నా కదా ఏంటంటే హిట్ కొట్టేసాం అంటే నిజంగా హిట్ కొట్టేసాం. అది నిజంగా మెసేజ్ అన్నా కదా, మెసేజ్ అని చెప్పి నిజంగా నార్మల్గా మాస్ మూవీ కమర్షియల్ అట్లా కాదు, సినిమాలో నిజంగా ఉంది, మ్యాటర్ ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినారు కదా, అట్లా అది గుద్దవాళ్ళతో చెప్పలేదు, నిజంగానే మూవీలో మ్యాటర్ ఉంది, నిజంగా మ్యాటర్ బాగుంది. హీరోయిన్స్ ఎలా యాక్ట్ చేశారు? ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు. ఇద్దరు హీరోయిన్స్ బాగా చేసినారు. మీనాక్షి చౌదరి ఆమె చేసినారు, ఆమె బాగా చేసినారు, అందరు బాగానే చేసినారు. సునీల్ అన్న సాంగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మెయిన్లీ ఇట్లా ఫైట్స్లలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీరియస్. ఓకే, ఇంత ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటరా లేకపోతే యావరేజా? విశ్వక్సేన్ గారు లేదు, ఇది పక్కా బెటర్. ఇది యావరేజ్ ఇట్లా తక్కువ అట్లా కూడా కాదు, బెటర్, సీరియస్గా బెటర్. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5. 5కి 5.